హాయ్ ఫ్రెండ్స్, భయం రాయలసీమ మట్టికి అది కొత్త కాదు. కానీ ఆ నెత్తుటి నేలపై తలరాతలను మార్చేస్తూ పగ ప్రతీకారాల సామ్రాజ్యాన్ని శాసించిన ఒకే ఒక్క వీరుడు ఎవరో తెలుసు. కరుడుగట్టిన ఫ్యాక్షన్ కోటలను బద్దలు కొడుతూ వందల ఎకరాల సొంత భూమిని పేదలకు రాసిచ్చిన జననేతగా, శత్రువుల గుండెల్లో సింహస్వప్నంగా మారిన ఆ యువకుడు కేవలం 17 ఏళ్ల వయసులోనే చేతికి ఆయుధం పట్టి నక్సలిజం వైపు ఎందుకు అడుగులు వేయాల్సి వచ్చింది? మందుపాత్రల విధ్వంసాలు, దద్దరిల్న జూబ్లీహిల్స్ కార్ బాంబు పేలుళ్లు, అడుగడుగునా పొంచి ఉన్న ఘోర మృత్యు గండాలను సైతం చిరునవ్వుతో దాటుకుంటూ విశ్వవిఖ్యాత నటుడు అన్న నందమూరి తారక రామారావు ఆశీస్సులతో రాజకీయ రంగ ప్రవేశం చేసి అనంతపురానికి తిరుగులేని కింగ్గా ఎలా ఎదిగాడు? అటు వైఎస్ రాజశేఖర్ రెడ్డి లాంటి ఉద్దండులైన నాయకులతో నడిచిన హోరాహోరీ రాజకీయ వైరుధ్యాలు, ఇటు లక్షలాది ప్రజాభిమానుల నడుమ మరణాన్ని సైతం గజగజ వణికించి రాయలసీమ చరిత్రను తిరగరాసిన సంచలనం ఆయనే పరిటాల రవి. ఆ నెత్తుటి సామ్రాజ్యం సాక్షిగా తుపాకీ గుండ్ల చప్పుడును శాసించిన ఆ జననాయకుణ్ణి ఎంత ఘోరంగా చంపారు? ఆ నరమేధం వెనుక ఉన్నటువంటి అసలు సూత్రధారులు ఎవరు? ఎంతమంది రాజకీయ నాయకులు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు? దశాబ్దాలు దాటిన నేటికి అనంతపురం గడ్డపై మారుమ్రోగుతున్న ఆ గర్జన వెనుక ఉన్న నమ్మలేని నిజాలను, ఆ సంచలన రక్త చరిత్రను ఈ వీడియోలో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫ్యాక్షన్ రాజకీయాల గడ్డ రాయలసీమ సామ్రాజ్యాన్ని శాసించిన పరిటాల రవీంద్ర ప్రస్థానం ఓ సంచలనాల సస్పెన్స్ థ్రిల్లర్. అనంతపురం మట్టిలో పుట్టిన ఒక సామాన్య రైతు బిడ్డ శత్రువుల పాలిట సింహ స్వప్నంగా మారి జన హృదయాలను ఎలా గెలుచుకున్నాడనేదే ఈ రక్త చరిత్ర. తండ్రి శ్రీరాములు కమ్యూనిస్టు విప్లవ భావజాలాన్ని వారసత్వంగా అందుకున్న రవి కేవలం 17 ఏళ్ల పిన్న వయస్సులోనే ఆయుధాన్ని చేతపట్టాల్సి వచ్చింది. వందల ఎకరాల సొంత భూములను నిరుపేదలకు పంచిపెట్టి పేదల పెన్నిదిగా మారిన ఈ జననేత ప్రస్థానంలో పోరాటాలే ప్రధాన ఆయుధాలు. నక్సలిజం నుండి ప్రజాస్వామ్య రాజకీయాల వైపు అడుగులు వేసి ఎన్టీఆర్ ఆశీస్సులతో ఎమ్మెల్యేగా, మంత్రిగా రాష్ట్ర రాజకీయాల్లోనే చక్రం తిప్పారు. అడుగడుగున మందుపాతరలు, ప్రత్యర్థుల వ్యూహాలు, కార్ బాంబు పేలుళ్లు వంటి మృత్యు గండాలను దాటుకుంటూ అశేష ప్రజాదరణతో రాయలసీమకు తిరుగులేని కింగ్గా అవతరించారు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో ప్రతి మలుపు ఉత్కంఠభరితం, ప్రతి వ్యూహం ఊహాతీతం. దశాబ్దాల పాటు సాగిన ఈ రాజకీయ సమరంలో ఆయన వేసిన ప్రతి అడుగు అనంతపురం ఫ్యాక్షన్ ముఖ చిత్రాన్ని శాశ్వతంగా మార్చేసింది. ఆ గడ్డపై చెరగని ముద్ర వేసిన పరిటాల రవి జీవిత కథ భయం, ప్రజాభిమానాల కలయికతో సాగిన ఒక అరుదైన, అత్యంత ఆసక్తికరమైన చారిత్రక ఘట్టం. పరిటాల రవి రాజకీయ ప్రస్థానానికి అసలు సిసలైన పునాది 1950ల నాటి ఆయన తండ్రి శ్రీరాములు కాలంలోనే పడింది. సుమారు 150 ఎకరాల భారీ భూస్వామ్య కుటుంబంలో జన్మించినప్పటికీ శ్రీరాములు హృదయం అట్టడుగు పేద ప్రజల ఆకలి కేకలు, సామాజిక అసమానతలను చూసి చలించి కమ్యూనిస్టు విప్లవ భావజాలం వైపు మళ్లింది. క్రమంగా ఆయన వామపక్ష సాయుధ పోరాటాల్లో కీలక ప్రజా నాయకుడిగా మారారు. ఈ నేపథ్యంలోనే 1952లో కేవలం 17 ఏళ్ల పిన్న ప్రాయంలో నారాయణమ్మతో వివాహం జరగ్గా వారి ప్రథమ సంతానంగా 1958 ఆగస్టు 30న పరిటాల రవీంద్ర జన్మించారు. నాటి రోజుల్లో కమ్యూనిస్టు పార్టీలు కేవలం ఎన్నికలకే పరిమితం కాకుండా నక్సలైట్లతో బహిరంగ సంబంధాలు కలిగి ఉంటూ విప్లవ ఉద్యమాలకు ఊపిరిపోసేవి. అప్పట్లో పోలీసు వ్యవస్థ ప్రభావం తక్కువగా ఉండడంతో శ్రీరాములు నక్సల్స్తో కలిసి భూస్వాముల అణచివేతకు వ్యతిరేకంగా వీరోచిత పోరాటాలు నడిపారు. చిన్నతనం నుండే ఇంట్లో చూసిన ఈ తుపాకుల వాతావరణం, తండ్రి నడిచిన రక్తపు బాట, తదనంతర కాలంలో పరిటాల రవి రాజకీయ ప్రవేశాన్ని, ఆయన వ్యక్తిగత జీవితాన్ని పూర్తి స్థాయిలో శాసించి మలుపు తిప్పాయి. ఈ బలమైన విప్లవ సాయుధ నేపథ్యమే కాలక్రమేణా ఆయనను అనంతపురం ఫ్యాక్షన్ రాజకీయాల్లో ఎవరికీ లొంగని ఒక తిరుగులేని శక్తిగా మార్చింది. భయం ఎరుగని ప్రజా నాయకత్వానికి, పోరాట పటిమకు ఈ బాల్యపు అనుభవాలే మూల స్తంభాలుగా నిలిచాయి. ఇక రాయలసీమలో భూస్వాముల కింద నలిగిపోతున్న పేదరికాన్ని మార్చాలనే కసితో 1959లో కమ్యూనిస్టు పార్టీ పిలుపు అందుకొని తన సొంత భూమినే నిరుపేదలకు పంచి సంచలనం సృష్టించారు శ్రీరాములు. అయితే ఈ భూ పోరాటాల నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన ముత్తవకుంట్ల అగ్రశ్రేణి భూస్వామి రామ సుబ్బారెడ్డిపై 1959 సెప్టెంబర్ 4న శ్రీరాములు తన అనుచరులతో కలిసి మెరుపు దాడి చేశారు. ఈ ఘర్షణలో రామసుబ్బారెడ్డి ప్రాణాలు కోల్పోవడంతో అనంతపురం జిల్లా చరిత్రను దశాబ్దాల పాటు శాసించిన శాశ్వత ఫ్యాక్షన్ రాజకీయాలకు ఇక్కడే అత్యంత బలమైన పునాది పడింది.
ఈ హత్య కేసులో శ్రీరాములు 2.5 ఏళ్ల పాటు కఠిన జైలు శిక్ష అనుభవించి 1962లో స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్నారు. ఆ తరువాత సరికొత్త రాజకీయ అడుగు వేస్తూ 1964లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో నసనకోట పంచాయతీ సర్పంచ్గా రంగంలోకి దిగారు. కానీ ఆయన ఎదుగుదలను సహించలేని ప్రాంతీయ భూస్వాములంతా ఒక్కటే కుట్రలతో ఆయన్ను ఓడించారు. ప్రజాస్వామ్య పోరాటంలో ఎదురైన ఈ తొలి ఓటమి శ్రీరాములు వర్గంలో అసంతృప్తిని కాస్త అణచలేని కసిగా మార్చింది. శత్రువుల వ్యూహాలను చిత్తు చేసేందుకు కేవలం మాటలతో కాకుండా ఆయుధాల అండతో తమ పోరాట పంతాను, వ్యూహాత్మక మార్గాన్ని పూర్తిగా మార్చుకోవడానికి ఈ పరాజయమే ప్రధాన కారణమైంది. పెనుగొండ ప్రాంతాన్ని తమ దౌర్జన్యాలతో శాసిస్తున్న ఎమ్మెల్యే గంగుల నారాయణ రెడ్డి, ఆయన అనుచరుడు సానే చెన్నారెడ్డిల అరాచకాలకు వ్యతిరేకంగా పరిటాల శ్రీరాములు తిరుగుబాటు జెండా ఎగరవేయడంతో అనంతపురం జిల్లాలో ఫ్యాక్షన్ రాజకీయాలు కొత్త మలుపు తిరిగాయి. భూస్వామ్య వ్యవస్థను గడగడలాడిస్తూ పేదల పక్షాన నిలిచి దాదాపు 10 ఏళ్ల పాటు ఆయన సాగించిన సాయుధ విప్లవ పోరాటం అణగారిన వర్గాల్లో కొత్త ఆశలు నింపింది. అయితే శ్రీరాములు ప్రాణంగా నమ్మిన బంటు సిద్దప్ప శత్రువుల ప్రలోభాలకు లొంగిపోయి పన్నిన వెన్నుపోటు కుట్ర శ్రీరాములు ప్రాణాల మీదకు తెచ్చింది. 1975 మే 29న ఒక శుభకార్యానికి హాజరై తిరిగి వస్తున్న శ్రీరాములను సిద్దప్ప అత్యంత కిరాతకంగా బస్సుపై కాల్పులు జరిపి దారుణంగా హతమార్చాడు. ఆ విపత్కర సమయంలో శ్రీరాములు పెద్ద కుమారుడు పరిటాల రవి వయస్సు కేవలం 17 ఏళ్లు కాగా తమ్ముడు హరీంద్ర వయస్సు 15 ఏళ్లు మాత్రమే. తండ్రి అకాల మరణంతో ఒక్కసారిగా దిక్కుతోచని స్థితిలో పడిన శ్రీరాములు సంపాదించిన అపారమైన ప్రజాభిమానమే ఆ కుటుంబానికి శ్రీరామరక్షగా నిలిచింది. పిన్న వయసులోనే తమ్ముడితో కలిసి వ్యవసాయ రంగంలోకి అడుగుపెట్టి కష్టపడుతూ కుటుంబ బాధ్యతలను భుజాన వేసుకున్నప్పటికీ కళ్ళెదుటే తండ్రిని పొట్టన పెట్టుకున్న శత్రువులపై పరిటాల రవి మనసులో పగ, ప్రతీకార జ్వాలలు నివురుగప్పిన నిప్పులా రగులుతూనే ఉన్నాయి. ఈ తీవ్రమైన ఆవేదనే భవిష్యత్తులో రవిని ఒక పవర్ఫుల్ లీడర్గా మార్చడానికి, ఫ్యాక్షన్ సామ్రాజ్యంలో ఒక కొత్త అధ్యాయాన్ని లిఖించడానికి బలమైన పునాదిగా మారింది. పరిటాల శ్రీరాములు చిన్న కుమారుడు హరీంద్ర తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టారు. అణగారిన వర్గాల గొంతుకగా నిలుస్తూ సమస్యలపై రాజీలేని పోరాటం ప్రారంభించారు. ఈ క్రమంలోనే 1982లో సత్యం అనే నక్సలైట్ అగ్రనేతను పోలీసుల నిర్బంధం నుండి చాకచక్యంగా తప్పించడంలో హరీంద్ర ఒక్కసారిగా పోలీసుల హిట్ లిస్ట్లోకి వచ్చారు. స్థానిక భూస్వామ్య శక్తులు ఒత్తిడి తీసుకురావడంతో పోలీసులు ఆయనపై నక్సలైట్ అనే ముద్ర వేశారు. చివరకు అదే ఏడాది నవంబర్ 28వ తేదీన జరిగినటువంటి ఒక ఎన్కౌంటర్లో హరీంద్ర ప్రాణాలు కోల్పోయారు. కళ్ల ముందే తండ్రి, ఆ వెంటనే తమ్ముడు శత్రువుల కుట్రలకు బలవడంతో పరిటాల రవి జీవితం ఊహించని మలుపు తిరిగింది. రక్తం చిందించే శత్రువులను ఎదుర్కోవాలంటే తెర వెనుక ఉంటే కుదరదని, ప్రత్యక్షంగా రణరంగంలోకి దూకక తప్పదని గ్రహించి ఆయన పూర్తిస్థాయి ఫ్యాక్షనిస్టుగా మారారు. పగ, ప్రతీకారాలు రగులుతున్న తరుణంలోనే తమ్ముడు మరణించిన ఏడాది తిరగకుండానే 1983లో పరిటాల శ్రీరాములు హత్యాకాండకు సూత్రధారిగా భావించిన మాజీ ఎమ్మెల్యే గంగుల నారాయణ రెడ్డి గుర్తు తెలియని దుండగుల చేతిలో దారుణ హత్యకు గురయ్యారు. ఈ ప్రతీకార ఉదంతం అనంతపురం జిల్లా ఫ్యాక్షన్ రాజకీయాల ముఖ చిత్రాన్ని శాశ్వతంగా మార్చేస్తూ సరికొత్త రక్త చరిత్రకు నాంది పలికి ఒక పెద్ద రాజకీయ భూకంపాన్ని సృష్టించింది. గంగుల నారాయణ రెడ్డి హత్య కేసులో పరిటాల రవిని A1గా చేర్చడంతో ఆయన దాదాపు ఏడాది పాటు అజ్ఞాతవాసం గడపాల్సి వచ్చింది. సరిగ్గా అదే సమయంలో 1983లో నందమూరి తారక రామారావు సారథ్యంలోని తెలుగుదేశం పార్టీ చారిత్రాత్మక విజయం సాధించి అధికారంలోకి రావడంతో రాయలసీమలో అప్పటి వరకు ఆధిపత్యం చెలాయించిన పాత కాంగ్రెస్ భూస్వామ్య శక్తులు ఒక్కసారిగా వెనక్కి తగ్గాయి. ఈ రాజకీయ మార్పులతో 1984లో పరిటాల రవి తిరిగి తన సొంత గ్రామానికి చేరుకుని అదే ఏడాది అక్టోబర్ 27న సునీతతో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. అయితే 1986లో జైలు నుంచి విడుదలైన సిద్దప్పను పీపుల్స్ వార్ నక్సలైట్లు హతమార్చగా ఆ కేసులోనూ రవిపైనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆ తరువాత తన ప్రాణరక్షణ కోసం ఒక పటిష్టమైన సైనిక వ్యూహాన్ని, రక్షణ వ్యవస్థను నిర్మించుకున్న రవి నిరుపేదలకు అండగా నిలుస్తూ భూస్వాములకు వ్యతిరేకంగా తిరుగులేని ప్రజానేతగా అవతరించారు. ఆయన కేవలం ఆయుధ బలానికే పరిమితం కాకుండా ఒక అద్భుతమైన సోషల్ ఇంజనీరింగ్ పవర్ను ప్రదర్శిస్తూ 1989 మండల ఎన్నికల్లో ఒక దళిత అభ్యర్థి అయినటువంటి ఓబన్నను రాజకీయ వ్యూహంతో బరిలోకి దింపి రామగిరి మండలాధ్యక్షుడిగా గెలిపించారు. ఈ చారిత్రాత్మక విజయం అణగారిన వర్గాలపై పరిటాల రవికి ఉన్నటువంటి పట్టును, సమాజంలో తలకిందులైన రాజకీయ సమీకరణాలను స్పష్టం చేస్తూ ప్రాంతీయ రాజకీయాల్లో ఆయనను ఒక తిరుగులేని శక్తిగా నిలబెట్టింది. అదే 1989 అసెంబ్లీ ఎన్నికల సమయంలో పెనుగొండ నియోజకవర్గంలో రాజకీయ సెగలు రేగాయి. కాంగ్రెస్ అభ్యర్థి సానే చెన్నారెడ్డి ఎన్నికల ప్రచారాన్ని పరిటాల రవి అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర శత్రుత్వం మొదలైంది. అయితే ఆ ఎన్నికల్లో చెన్నారెడ్డి భారీ విజయం సాధించి
ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టడమే కాకుండా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికార పీఠాన్ని కైవసం చేసుకుంది. అధికారం చేతికి రావడంతోనే చెన్నారెడ్డి వర్గీయులు పరిటాల రవి అనుచరులను వారి మద్దతు గల గ్రామాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడ్డారు. ఈ అరాచకాలు భరించలేక స్థానిక ప్రజలు ఇల్లు వదిలి ప్రాణభయంతో పారిపోయే పరిస్థితి వచ్చింది. ఈ ప్రాంతంలో చెన్నారెడ్డి సాగిస్తున్న హింసకు ముగింపు పలకాలని నిశ్చయించుకున్న పరిటాల రవి పీపుల్స్ వార్ నక్సలైట్ల సహాయంతో 1991 మే 7వ తేదీన ఎమ్మెల్యే చెన్నారెడ్డిని నడి రోడ్డుపై కాల్చి చంపారు. ఈ హత్య సంచలనం సృష్టించింది. చెన్నారెడ్డి మరణం అనంతరం పెనుగొండకు జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన పెద్ద కుమారుడు రమణారెడ్డి కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు. తండ్రి మరణానికి ప్రతీకారంగా రమణారెడ్డి పెనుగొండలో ఆ ప్రాంతంలో ఫ్యాక్షన్ రాజకీయాలకు హింసను మరింత ఉధృతం చేశారు. ఈ పంతాలు పట్టింపుల వల్ల ఇరు వర్గాల మధ్య గొడవలు మునిపెన్నడూ లేనంతగా పెరిగిపోయి అనంతపురం జిల్లాను సుదీర్ఘకాలం పాటు భయంకరంగా చేశాయి. పరిటాల రవిపై కక్ష తీర్చుకునేందుకు శత్రువులంతా ఏకమై ఒక పెద్ద బలమైన కూటమిగా ఏర్పడ్డారు. ఇందులో సానే చెన్నారెడ్డి కుమారులు రమణారెడ్డి, ఓబుల్ రెడ్డిలతో పాటు గంగుల నారాయణ రెడ్డి వారసులు మద్దల్ చెరువు సూరి, రఘునాథ్ రెడ్డి చేతులు కలపడంతో రాయలసీమ ఫ్యాక్షన్ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ నలుగురు కూటమిలో ఒకరు అధికార పక్షానికి చెందిన శాసనసభ్యుడు కావడంతో వారికి ప్రభుత్వ యంత్రాంగం, పోలీసుల అండదండలు పరిపూర్ణంగా లభించాయి. సరిగ్గా 1990ల కాలంలో ప్రాంతీయంగా కమ్యూనిస్టుల ప్రభావం క్రమంగా క్షీణించడంతో ఇక మారిన వ్యూహాత్మక పరిస్థితుల దృష్ట్యా రవి కొంతకాలం పాటు తెర వెనుక ఉంటూ మౌనం వహించాల్సి వచ్చింది. అయినప్పటికీ ఆ ప్రాంతంలో ఓబుల్ రెడ్డి సాగించే అరాచకాలు, దౌర్జన్యాల నుండి సామాన్య పేద ప్రజలను రక్షించేందుకు రవి ప్రాణాలకు తెగించి నిరంతరం వారికి రక్షణ కవచంగా అండగా నిలిచేవారు. ప్రత్యర్థుల అపారమైన రాజకీయ అధికార బలాన్ని క్షేత్రస్థాయిలో ధీటుగా ఎదుర్కోవాలంటే తనకు కూడా రాజకీయ అండ అవసరమని గుర్తించినటువంటి రవి 1991వ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ నుండి వచ్చిన సాదర ఆహ్వానాన్ని మన్నించి క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఫ్యాక్షన్ శక్తుల వ్యూహాలకు ప్రతివ్యూహాలు రచిస్తూ ప్రజాబలాన్ని రాజకీయ అధికారంతో ముడిపెట్టినటువంటి ఈ నిర్ణయం పరిటాల రవి ప్రస్థానంలోనే అత్యంత కీలకమైన మైలురాయిగా నిలవడమే కాకుండా అనంతపురం రాజకీయ ముఖ చిత్రాన్ని శాశ్వతంగా మార్చేసింది. ప్రభుత్వం తనను నక్సలైట్గా చిత్రీకరించి మట్టుబెట్టాలని చూస్తోందని గ్రహించి రవి 1992లో అనంతపురం జిల్లా ఎస్పీ ముందు స్వచ్ఛందంగా లొంగిపోయారు. ఆ తర్వాత 1993 జూన్ 7న ఆయన అధికారికంగా తెలుగుదేశం పార్టీలో చేరడంతో సీమ రాజకీయ ముఖ చిత్రం ఒక్కసారిగా మారిపోయింది. రాజకీయాల్లో అత్యంత వేగంగా ఎదుగుతున్నప్పటికీ తన ప్రత్యర్థులపై ప్రతీకారం తీర్చుకోవాలనే పగ రవి మనసులో రగులుతూనే ఉంది. ఈ క్రమంలోనే 1993 అక్టోబర్ నెలలో ఫ్యాక్షన్ చరిత్రను వణికించే ఒక దారుణమైన వ్యూహానికి తెరలేపారు. ప్రత్యర్థి మద్దల్ చెరువు సూరి ఇంట్లోని టీవీ రిపేర్కు రాగా పగతో రగిలిపోతున్న రవి ఆ టీవీ సెట్లో అత్యంత శక్తివంతమైన బాంబును అమర్చి రహస్యంగా సూరి నివాసానికి పంపించారు. అప్రమత్తంగా లేని ఆ కుటుంబ సభ్యులు ఆ టీవీని ఆన్ చేయగానే ఒక్కసారిగా ఇల్లంతా రక్తసిక్తమైంది. ఆ భీకర పేలుడు దాటికి సూరి సోదరుడు రఘునాథరెడ్డితో పాటు మరో 5గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం నుండి సూరి త్రుటిలో ప్రాణాలతో బయటపడినప్పటికీ అతడి కుటుంబం మొత్తం చిన్నాభిన్నమైంది. సాంకేతికతను వాడుకుని చేసిన ఈ టీవీ బాంబు దాడి రాయలసీమ ఫ్యాక్షన్ నెత్తుటి చరిత్రలోనే అత్యంత క్రూరమైన చీకటి అధ్యాయంగా నిలిచిపోయింది. ఆ టీవీ బాంబు పేలుడు సంఘటనతో మద్దెల చెరువు సూరి మనసులో ప్రతీకార జ్వాలలు రగిలాయి. అదే సమయంలో పాత హత్యా కేసుల కారణంగా 1994 జూలైలో పరిటాల రవి అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఆయన జైల్లో ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీ పెనుగొండ అసెంబ్లీ టికెట్ను రవికే కేటాయించి రాజకీయంగా సంచలనం సృష్టించింది. 1994 డిసెంబర్ 10న వెలువడిన ఎన్నికల ఫలితాల్లో రవి ఊహించని రీతిలో భారీ మెజార్టీతో విజయం సాధించారు. దాంతో ఎన్టీఆర్ మంత్రివర్గంలో ఆయనకు కార్మిక శాఖ మంత్రిగా అత్యంత కీలక బాధ్యతలు దక్కాయి. ఇక కేవలం శాంతి భద్రతలే కాకుండా హైదరాబాద్ మహానగరంలో అప్పట్లో పెచ్చుమీరిన రౌడీజాన్ని ఉక్కుపాదంతో అణిచివేసే ప్రత్యేక బాధ్యతను కూడా ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పరిటాల రవికి అప్పగించడం గమనార్హం. ఒక పవర్ఫుల్ మంత్రి పదవిలో ఉన్నప్పుడు ఆయన తన ప్రత్యర్థులపై, శత్రువులపై మరింత తీవ్రంగా విరుచుకుపడతారని రాజకీయ వర్గాలన్నీ కూడా భావించాయి. కానీ అందుకు భిన్నంగా రవి క్షేత్రస్థాయిలో హింసను అదుపు చేయడానికి, శత్రుత్వంతో రగిలిపోతున్న వివిధ ఫ్యాక్షన్ గ్రూపుల మధ్య శాంతి చర్చలు జరిపి రాజీ కుదిర్చేందుకు విస్తృతంగా ప్రయత్నించారు. ఈ వ్యూహాత్మక మార్పు, శాంతియుత చర్యల వల్ల అప్పట్లో పరిటాల రవి ప్రజా బాహుళ్యంలో ఒక సరికొత్త రక్షకుడిగా అవతరించారు. క్రమంగా
ఫ్యాక్షనిస్ట్ అనేటువంటి ముద్ర తొలగిపోయి అట్టడుగు వర్గాల ఆశాజ్యోతిగా ఆయన ఇమేజ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో క్లీన్గా అత్యంత ప్రభావవంతంగా మారిపోయింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరిగిన 1996 ఉప ఎన్నికల్లో పరిటాల రవి మళ్లీ ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించారు. అదే ఏడాది ఆయన ప్రధాన ప్రత్యర్థి అయినటువంటి ఓబుల్ రెడ్డి దారుణ హత్యకు గురికావడంతో ముఠా కక్షలు మరింత ముదిరాయి. ఈ పరిణామాల నేపథ్యంలో 1997లో రవి తన తండ్రి ఆశయాలు జీవిత చరిత్ర ఆధారంగా శ్రీరాములయ్య అనేటువంటి భారీ సినిమా నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అయితే ఆ చిత్ర ముహూర్తం రోజైన 1997 నవంబర్ 19న హైదరాబాద్లోని ప్రముఖ రామానాయుడు స్టూడియోస్ వేదికగా ప్రత్యర్థి మద్దెల చెరువు సూరివర్గం అత్యంత కిరాతకంగా కారు బాంబు పేలుడుకు తెగబడింది. ఈ భీకర పేలుడు దాటికి టాలీవుడ్ స్టార్ హీరో మోహన్ బాబు, పరిటాల రవి స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడినప్పటికీ అక్కడ ఉన్న 26 మంది అమాయక సినీ కార్మికులు, ప్రజలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘోర కారు బాంబు విద్రోహ కేసును సుదీర్ఘంగా విచారించిన న్యాయస్థానం 2001లో ప్రధాన సూత్రధారి అయినటువంటి మద్దెల చెరువు సూరికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది. తెలుగు చలనచిత్ర పరిశ్రమతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాలను సైతం ఒక్కసారిగా తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిన ఈ దుర్ఘటన తరువాత సినీ ప్రముఖులు, కీలక రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి భద్రతా ప్రమాణాలను ప్రభుత్వం అసాధారణ రీతిలో పెంచింది. రాక్షస కక్షల తీవ్రతను కళ్లకు కట్టిన ఈ రక్త చరిత్ర ప్రాంతీయ చరిత్రలో ఒక చెరపలేని మాయని మచ్చగా మిగిలిపోయింది. శత్రువుల బెడద తగ్గడంతో 2001 నుండి పరిటాల రవి పూర్తిగా నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి, వినూత్న సామాజిక కార్యక్రమాలపైనే తన దృష్టిని కేంద్రీకరించారు. సమాజంలోని పేదలకు అండగా నిలవాలనే సంకల్పంతో ఆయన 2003 మే 31వ తేదీన చారిత్రాత్మక నసనకోట క్షేత్రంలో ఏకంగా 360 జంటలకు అత్యంత వైభవంగా సామూహిక వివాహాలు జరిపించారు. ఆ సేవా యజ్ఞాన్ని అంతటితో ఆపకుండా 2004 ఫిబ్రవరి మాసంలో రికార్డు స్థాయిలో 1016 జంటలకు ఒకే వేదికపై పెళ్లిళ్లు జరిపించి పేద ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారు. ఆ తర్వాత జరిగిన 2004 అసెంబ్లీ ఎన్నికల పోరులో జైలు శిక్ష అనుభవిస్తున్న తన ప్రత్యర్థి మద్దెల చెరువు సూరి భార్య గంగుల భానుమతిపై పరిటాల రవి ఘన విజయం సాధించి వరుసగా 4వసారి శాసనసభకు ఎన్నికై రాజకీయంగా తిరుగులేని ఆధిపత్యాన్ని నిరూపించుకున్నారు. అయితే అదే సమయంలో రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో అధికారంలోకి రావడం, వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించడంతో రవికి ఊహించని రాజకీయ, వ్యక్తిగత కష్టాలు ముసురుకున్నాయి. ఇక కొత్త ప్రభుత్వం రవికి ఉన్నటువంటి భద్రతను 4 గన్మ్యాన్ల నుండి కేవలం 2 గన్మ్యాన్లకు సగానికి సగం తగ్గించడంతో ఆయన ప్రాణాలకు మునిపెన్నడూ లేని విధంగా ముప్పు తీవ్రమైంది. ప్రతిపక్షానికే పరిమితం కావడంతో రవి రాజకీయంగా ఒంటరివాడయ్యారు. ఈ బలహీనమైన సమయాన్ని ఆయుధంగా చేసుకుని ఆయన్ను శత్రువులు హతమార్చేందుకు ప్రతీకారంతో అదును కోసం వేచి చూశారు. జైల్లో ఉన్న మద్దెల చెరువు సూరి పగతో రగిలిపోతూ తన భావమరిది మొద్దు సీను ద్వారా పరిటాల రవి ప్రధాన అనుచరులను ఏరిపారేయడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే రవికి అత్యంత ఆప్తుడైన ప్రభాకర్, ఆయనకు రాజకీయ ఓనమాలు నేర్పిన గురువు ఆర్కేలను మొద్దు సీను అత్యంత క్రూరంగా వేటాడి హతమార్చాడు. తదుపరి మృత్యుపాసం తన మెడకే చుట్టుకోబోతుందని, తానే తదుపరి టార్గెట్ అని స్పష్టంగా తెలిసినప్పటికీ పరిటాల రవి ఏనాడు భయంతో వెనకడుగు వేయలేదు. గన్మెన్ల రక్షణ వలయాన్ని కాదనుకుని తనను నమ్ముకున్న జనం కోసమే ఎప్పుడూ ప్రజాక్షేత్రంలోనే ధైర్యంగా గడిపారు. ఆ ముఠా పక్కా ప్లాన్తో 2005 జనవరి 24వ తేదీ మధ్యాహ్నం సరిగ్గా 2 గంటల 10 నిమిషాల సమయానికి అనంతపురం టీడీపీ కార్యాలయం బయట రవిపై ఒక్కసారిగా బుల్లెట్ల వర్షం కురిపించింది. శత్రువుల తూటాలకు శరీరం మొత్తం దారుణంగా ఛిద్రమై రక్తపు మడుగులో కూరుకుపోతూ కూడా నన్ను చంపుతారని నాకు ముందే తెలుసు అని చివరి శ్వాసలో పలికి అక్కడికక్కడే కన్నుమూశారు. రాయలసీమ ఫ్యాక్షనిజం చరిత్రలోనే అత్యంత నరమేధంగా నిలిచిన ఈ ఘాతుకం ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాలను తీవ్రంగా కుదిపేసింది. పేద ప్రజల గుండెల్లో నిప్పులు పోస్తూ అనంత ప్రజా నాయకుడి ఊపిరి ఆగిపోవడంతో అరాచక రాజకీయాల్లో ఒక సంచలన శకం ముగిసింది. పరిటాల రవి మరణ వార్తతో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఊహించని రీతిలో తీవ్ర హింసాత్మక ఆందోళనలు చెలరేగగా ఈ ఘాతుకంపై జరిగిన సిబిఐ విచారణలో మద్దెల చెరువు సూరి ప్రధాన నిందితుడిగా తేలాడు. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉంటూ పోలీసుల కళ్లుగప్పి తప్పించుకుని తిరుగుతున్నటువంటి మొద్దు సీను హైదరాబాద్లో రహస్యంగా బాంబులు తయారు చేస్తుండగా జరిగిన ఒక ప్రమాదవశాత్తు పేలుడుతో పోలీసులకు దొరికిపోయి జైలు పాలయ్యాడు. అయితే అనూహ్య పరిణామాల మధ్య 2008 నవంబర్ 9వ తేదీన జైలు బరాక్లోనే
తోటి ఖైదీ చెరుకూరి సుధాకర్ చేతిలో మొద్దుసీను అత్యంత దారుణంగా హత్యకు గురయ్యాడు. ఆ తర్వాత జూబ్లీహిల్స్ కార్ బాంబు కేసులో ప్రభుత్వం నుండి ప్రత్యేక క్షమాభిక్ష పొంది 2009 డిసెంబర్ 12వ తేదీన కేంద్ర జైలు నుండి విడుదలైన ఫ్యాక్షనిస్ట్ లీడర్ మద్దెల చెరువు సూరి సైతం బయట ఎక్కువ కాలం స్వేచ్ఛగా బ్రతకలేకపోయాడు. విధి ఆడిన వింత నాటకంలో భాగంగా 2011 జనవరి 3వ తేదీన హైదరాబాద్ నగర నడిబొడ్డున ప్రయాణిస్తున్న కారులోనే తన అనుచరుడు భాను కిరణ్ తుపాకీతో కాల్చి చంపాడు. ఈ వరుస హత్యలతో రాయలసీమ ప్రతీకార రాజకీయాల్లో సరికొత్త సంచలనాలకు కేంద్ర బిందువుగా నిలిచింది. ఈ విధంగా 1950లో ప్రారంభమైన రాయలసీమ రక్త చరిత్ర ప్రధాన పాత్రధారుల అంతంతో ముగిసిన అనంతపురం రాజకీయాల్లో పరిటాల కుటుంబం ముద్ర మాత్రం చెరగలేదు. ఫ్యాక్షన్ అనేది పులి మీద స్వారీ లాంటిదని చరిత్ర నిరూపించినప్పటికీ పరిటాల రవి మరణించి 2 దశాబ్దాలు గడుస్తున్న రవి బ్రాండ్ క్రేజ్ నేటికి సజీవంగానే ఉంది. ఆయన వారసత్వాన్ని అందిపుచ్చుకున్న భార్య పరిటాల సునీత సమకాలీన రాజకీయాలు అత్యంత పవర్ఫుల్ లీడర్గా తన ప్రయాణాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నారు. గతంలో రాప్తాడు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా రాణించిన ఆమె 2024 ఎన్నికల్లోనూ రాప్తాడు నుండి ఘన విజయం సాధించి ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా క్రూరమైన ఫ్యాక్షనిజానికి స్వస్తి పలికి తమ క్యాడర్ను అభివృద్ధి పథం వైపు నడిపిస్తూ ప్రజాక్షేత్రంలో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం తన కుమారుడు పరిటాల శ్రీరామ్ను రాజకీయంగా మరింత దృఢంగా నిలబెట్టే బాధ్యతను భుజాన వేసుకుని రాప్తాడు, ధర్మవరం నియోజకవర్గాల్లో పట్టు సాధించేందుకు నిరంతరం ప్రజల్లోనే గడుపుతున్నారు. తరాలు మారిన రాజకీయ సమీకరణాలు తారుమారైన పరిటాల రవి ప్రస్థానం చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయంగా నిలుస్తుండగా సునీత తన అపార రాజకీయ అనుభవంతో రాయలసీమ వ్యాప్తంగా ఉన్నటువంటి పరిటాల అనుచర వర్గానికి కొండంత అండగా నిలుస్తున్నారు. పేదలకు తోడుగా ఉంటూ సరికొత్త వ్యూహాలతో ప్రజాక్షేత్రంలో పట్టు నిలుపుకుంటూ అనంతపురం రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా ఆమె నేడు ముద్ర వేస్తున్నారు.